ఒక విషయాన్ని గురించి కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఉదాహరణకి మగవాళ్ళు ఆడవాళ్ళ ముందు నగ్నంగా ఉంటే ఆడవాళ్ళు తిడతారు. ఎందుకంటే వాడు సెక్స్ కోరికలతోటి ఆడవాళ్ళ కోసమే నగ్నంగా ఉంటాడు. ఆ! అలాగే ఆడవాళ్ళు నగ్నంగా ఉన్న మగవాడిని చూస్తే వాళ్ళు కూడా తప్పులో పడతారు. కాబట్టి అందుకని కూడా వాళ్ళు తిడతారు. వీడే తప్పు పెడతాడు నువ్వు చూసినావని మళ్ళా. కాబట్టి ఆడవాళ్ళు చూడరు, అలా నగ్నంగా ఉంటే మగవాళ్ళని తిడతారు. కానీ చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకి ఇది తప్పు అని తెలవదు, ఒప్పు అని తెలవదు. వాళ్ళు న్యూడ్‌గా ఉంటారు. ఆడవాళ్ళ ముందు వంటలు పోస్తూ ఉంటారు. అప్పుడు కిటికీలోకి ఆడవాళ్ళు చక్కగా చూస్తూ ఉంటారట. పురుషాంగం ఎట్లుంటది? మగాడు ఎలా ఉంటాడని. చిన్నపిల్లలు నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆడవాళ్ళు చూస్తారు వాడికి తెలియకుండా. ఎందుకంటే వాడికి తెలియదు ఇది తప్పని తెలియదు, ఒప్పని తెలియదు. అటు బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉంటే ఆడవాళ్ళు చక్కగా చూస్తారంట. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు. సెక్యూరిటీ ఉంటది కాబట్టి. అదే పెద్దోడు నగ్నంగా ఉంటే కావాలని ఉంటాడు. వాడిని చూస్తే ఆడవాళ్ళు తప్పులో పడతారు కాబట్టి 2 విధాలా తప్పు కాబట్టి వాళ్ళు తిడతారంట పెద్దోడిని. సమాజం కూడా తిడుతుంది. కాబట్టి పెద్దోడు నగ్నంగా ఉండడు. కానీ ఒకవేళ పెద్దోడు కూడా తెలవకుండా ఎవరు లేరని న్యూడ్‌గా నదిలోనో, ఇంట్లోనో స్నానం చేస్తా ఉంటే ఆడవాళ్ళు తెలియకుండా కనిపిస్తే వాడికి తెలియకుండా కనిపిస్తే వాళ్ళు తెలియకుండానైతే చూస్తారన్నట్టు. వాళ్ళు కూడా చూస్తారు, ఆనందిస్తారు చిన్న పిల్లల్ని చూసినట్టు. కానీ పెద్దోడు పబ్లిక్‌లో నగ్నంగా ఉండడు ఆడవాళ్ళ ముందు. ఒకవేళ ఉంటే కావాలనే ఉంటాడు. అట్లా అన్నమాట. కానీ తెలియకుండా ఉండడు. ఒకవేళ తెలియకుండా ఉంటే ఒక పిచ్చోడు తప్ప ఎవరు ఉండరు. దానికి పిచ్చోడు నగ్నంగా ఉన్నాడు ఆడవాళ్ళ ముందు. ఆడ ఎవ్వరు మగోళ్ళు లేరనుకో. అప్పుడు ఆడవాళ్ళు పిచ్చోడిని కూడా నగ్నంగా ఉంటే చూస్తారనమాట ఎట్లున్నాడని. కాబట్టి వెర్రిగా ఒక మగోడు ఆడవాళ్ళ ముందు నగ్నంగా ఉండడు కదా! అంటే నవ్వుల పాలవుతాడు. వానికి ఏం రాదు. ఆడవాళ్ళ ముందు తెలియకుండా వాని స్వార్థం కోసం, కామం కోసం నగ్నంగా ఉంటే వాడికేదో వస్తుంది. కానీ ఊరికే ఆడవాళ్ళతో నగ్నంగా ఎవడు ఉండడు కదా! వానికి ఏది రాదు. పైగా సమాజంలో కొట్టడము, తిట్టడం చేస్తారు కదా! ఇన్ని నష్టాలుంటాయి. కాబట్టి వాడలా ఉండడు. కానీ ఒక మగోడు కూడా నగ్నంగా నిజంగా వెర్రోడిలాగా, పిచ్చోనిలాగా ఉంటే మాత్రం ఆడవాళ్ళు చూస్తారు అలా. అయ్యో! వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు. వీడు కూడా మిస్‌బిహేవింగ్ చేస్తలేడు కాబట్టి చూస్తారంట. కాకపోతే ఇలాంటి సన్నివేశం జరగదు. కానీ అలా వెర్రిగా ఒక మగవాడు అంటే కామంతో కాకుండా అమ్మాయిలను వేధించాలని కాకుండా ఊరికే నగ్నంగా 2 బట్టలు విప్పేసుకునేంత పిచ్చోడు ఉండడనమాట. కానీ అలా ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది? చూస్తారు. ఎందుకంటే వాడు కావాలని ఇప్పలేడు. వానికి అది తెలియదు కాబట్టి ఆ పిచ్చోడి కింద లెక్క కట్టి, వెర్రోని కింద లెక్క కట్టి వాడిని చూస్తారనమాట. వాడు కూడా అలాంటోడే అయ్యుంటాడు. ఇగో కంటెంట్ ఇలా చెప్పండి. అది సెక్సే కాదు, ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలా చెప్పాలన్నమాట. ఇలా చెప్తే బావుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం ఎట్లా చెప్తామంటే దాని గురించి కావాలని చెప్తాం కదా! ఆ విషయం గురించి కావాలని చెప్తాము. వాళ్ళు కావాలని వినాలి అని చెప్తాం. అలా చెప్పొద్దు. కావాలని చెప్పొద్దు. కావాలని వినాలని చెప్పొద్దన్నట్టు. ఊరికే చెప్పాలి. ఒక వెర్రిగా చెప్పాను కదా! ఒక పిచ్చోడు నగ్నంగా ఉంటే ఎలా ఉంటాడు? వాడికి ఏది తెలీదు కదా! ఒక పిల్లోడు నగ్నంగా ఉంటే ఆడోళ్ళ ముందు ఎలా ఉంటాడో వాడికి ఏది తెలీదు. కాబట్టి వాడిని చూస్తారు, తప్పు పట్టరు. ఆడోళ్ళు కూడా తప్పులో పడరు చూస్తారు కదా! ఇగో పాజిటివ్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలన్నమాట. కావాలని చెప్పొద్దు ఉద్దేశపూర్వకంగా. వాళ్ళు కావాలని వినేలాగా చెప్పొద్దు ఉద్దేశపూర్వకంగా. వాళ్ళు వినరు కూడా. అవసరం లేదు. ఈ 2 లేకుండా ఊరికే చెప్పు. ఊరికే నీకు గూడా ఏది రాదు. వెర్రిగా చెప్తున్నావనమాట కంటెంట్ గురించి. అప్పుడు నీకేం రాదు. కానీ ఇలా చెప్పాలనమాట. ఇలా చెప్తేనే వినేవాళ్ళు వింటారనమాట. వాళ్ళకి నచ్చి. ఓకే. అట్లా అంటూ. ఉదాహరణకి ఆడవాళ్ళతో సెక్స్ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళందరూ వాళ్ళ ముందు సెక్స్ గురించి మాట్లాడుతున్నావు. లేదా ఒక అమ్మాయితో సెక్స్ గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు ఎవడైనా సెక్స్ గురించి ఎప్పుడు మాట్లాడతాడు? వాడికి కామం రగిలినప్పుడు కామంతోనే మాట్లాడతాడు. కామంతో కళ్ళు మూసుకున్నప్పుడే మాట్లాడతాడు. అలాగే అమ్మాయిలో కామం కలిగించడానికి మాట్లాడతాడు కదా! ఈ 2 కాకుండా వాడికి కామం లేదు. అలాగే ఆ అమ్మాయికి కామం కలిగించాలని లేదు. ఊరికే ఒక విషయంగా జనరల్‌గా ఎన్నో విషయాలు మాట్లాడతారు కదా! ఆ విధంగా సెక్స్ గురించి ఎలాంటి సెక్స్ ఫీలింగ్స్ లేకుండా, ఎలాంటి సెక్స్ ఫీలింగ్ కలిగించాలనుకోకుండా మాట్లాడుతున్నాడు. చక్కగా వర్ణిస్తూ. బూతు అనేది సెక్స్ ఫీలింగ్స్‌తో మాట్లాడతారు కదా! అనుభూతులు చెందుతూ ఫాంటసీలు చేస్తారు కదా! ఫ్రెండ్స్‌తో మనం డిస్కషన్ చేస్తాం కదా! అలా ఒక అమ్మాయితో అబ్బాయి చేస్తున్నాడు మగోడు. కానీ అందులో ఎలాంటి సెక్స్ ఫీలింగ్స్ లేవు. కామం లేదు. వాడికి కామంతో కళ్ళు పోసుకొని పోలేదు. ఆ అమ్మాయి కూడా కలిగించాలని అమ్మాయి పట్ల సెక్స్ ఫీలింగ్స్ లేవు వీడికి. అయినా చక్కగా దాని గురించి మాట్లాడుతున్నాడు. అభివర్ణిస్తున్నాడు అనుకో. అప్పుడు వాని తప్పులేదు. ఆ అమ్మాయి కూడా తప్పులో పడదు. వింటూ ఉంటది కదా! వీడు చెప్తా ఉంటాడు కదా! ఇలా ఉంటది. కానీ వీనికొచ్చేది ఏం లేదు కదా! ఒక కంటెంట్ ఇలా చెప్పాలి. అంటే బూతు గురించి అని కాదు నేను. నీతి కంటెంట్ అయినా సరే, ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలా చెప్పండి కెమెరా ముందు. మీరు చక్కగా చెప్పగలుగుతారు. వాళ్ళు చక్కగా వింటారనమాట. ఇది చెప్పే విధానం కంటెంట్ ఫేస్ కెమెరా ముందు. ఒక విషయాన్ని ఇలా చెప్పాలి. ఉదాహరణకి మనం ఒక అడవిలోకెళ్ళిపోతున్నాం.
చీకట్ల ఏడంతస్తుల బంగ్లాలో ఒంటరిగా ఉంటే ఎవరైనా భయపడతారు కదా! పెద్దగా అరుస్తూ, కేకలేస్తూ మనం భయపడతాం కదా! కానీ ఒక వ్యక్తి భయపడలేదంటే వాడు పిచ్చోడన్నట్టు. వెర్రి బాగులోడు, వెర్రియోడు అన్నట్టుగా. మనకి భయం అంటే తెలియదు. పిచ్చోడు అన్నట్టు. పిచ్చోడికి తెలియదు కదా! వాళ్ళు చీకట్లో ఉంటారు. అడవిలో ఒంటరిగా. కానీ అన్నీ మంచిగున్నోడు కూడా ఏం చేసాడంటే భయపడతలేడు. ఎలాంటి భయపడతలేడు. ఎందుకంటే వాడు వెర్రిగా వదిలేసిండు తను తాను. ఆ భయానికి అతీతంగా ఉంటున్నాడు. అలాని ధైర్యవంతుడు కాదు. కానీ ఆ భయానికి అతీతంగా వెళ్తున్నాడు. ఏమన్నా కానీ దయ్యం వచ్చినా, భూతం వచ్చినా పర్లేదని ఎలాంటి భయానికి లోను కాకుండా వెళ్తుంటాడు. అంటే అదొక వెర్రియోడు అన్నట్టు, పిచ్చోడు అన్నట్టు కదా! ఓహ్! ఇట్లా అన్నట్టు. మీరు ఒక కంటెంట్ చెప్తే ఆ కంటెంట్ ప్రభావానికి మీరు లోను కావద్దు. మీ మీద ఎఫెక్ట్ ఉండద్దనమాట. లేకుండా చెప్పాలి. దీనివల్ల ఏమైతే గుడ్డిగా చెప్పినట్టే కదా! వెర్రి. ఇప్పుడు కళ్ళున్నా కూడా కళ్ళు మూసుకొని పోతే ఏమన్నట్టు మనకి ఏమైద్దో తెలవదు. ఏం నడుస్తామో మనకు తెలవదు. ఏది మనకొచ్చి ఎదురొచ్చి తాకుతుందో తెలవదు. మనం దేనికి గుద్దుతామో తెలవదు కదా! అయినా నడుస్తూ వెళ్తున్నాడంటే వాడు పిచ్చోడు అన్నట్టు. వెర్రి అన్నట్టే వెర్రియోడే కదా! అగో అట్లా అన్నట్టు. మీరు కంటెంట్‌ని ఆ కంటెంట్‌కు సంబంధించిన ఉద్దేశంతో, భావాలతో చెప్పొద్దు. ఎవరైనా అలాగే చెప్తారు. ఒక విషయాన్ని అదే ఉద్దేశాలతో, అదే భావాలతో ఎదుటి వారికి అలాగే షేర్ చేసుకుంటారు. అలాగే చెప్తారు. అవే ఉద్దేశాలతో, అవే భావాలతో, అనుభవంతో, అదే అనుభూతితో చెప్తారు. కానీ అలా చెప్పొద్దనమాట. అలాంటి అనుభూతులు, అనుభవాలతో చెప్పొద్దు, షేర్ చేయొద్దు. ఆ అనుభవంతో చెప్పొద్దనమాట. ఓకే. నిర్గుణ రహితంగా చెప్పాలి. అంటే ఎలాంటి గుణం లేకుండా దాన్ని చెప్పాలి. ఆ అనుభవాన్ని, అనుభూతిని 100% అదే అనుభవం, అనుభూతిని ఎలాంటి నిర్గుణంగా చెప్పాలి. ఓకే. అంటే ఎలాంటి గుణం లేకుండా, అనుభూతి లేకుండా, అనుభవం లేకుండా ఆ అనుభవాన్ని చెప్పాల్సి ఉంటదనమాట. అగో ఇది చెప్పే విధానం. ఇలా చక్కగా చెప్పగలుగుతారు. వినేవాళ్ళు చక్కగా వింటారు. కంటెంట్ అది సెక్స్ అయినా కావచ్చు, ట్రెడిషనల్ అయినా కావచ్చు, బూత్ అయినా కావచ్చు, మంచి సాంప్రదాయమైనా కావచ్చు, భక్తి అయినా కావచ్చు. ఇలాగే చెప్పాలి. అలాగే సెక్స్ ఫాంటసీస్ చేస్తుంటారు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా. సెక్స్ ఫాంటసీస్ అంటే తెలుసు కదా! పక్కింట్లో ఆంటీతో హీరోయిన్‌తో సెక్స్ చేసినట్టు, సెక్స్‌లో పాల్గొన్నట్టు, నచ్చిన ఆడవాళ్ళతో సెక్స్ చేస్తున్నట్టు ఫాంటసీలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫాంటసీలను కూడా సెక్స్ కోరికలతోటి చేస్తారు. సెక్స్ కోసమే చేస్తారు కదా! ఈ సెక్స్ అనేది తీసేయండి. తీసేసి ఫాంటసీని చెప్పండనమాట. ఓకే. సెక్స్ లేకుండా సెక్స్ గురించి చెప్పండి. అది సెక్సే ఫాంటసీ అంటే. అక్రమ సంబంధాలు, ఆంటీలతో ఇల్లీగల్ అఫైర్స్ ఇలా ఎన్నో ఫాంటసీలుంటాయి. బూతు ఉంటది, అశ్లీలం ఉంటది. కానీ దీన్ని సెక్స్ కోరికలు లేకుండా ఆ సెక్స్ గురించి చెప్పండి మళ్ళీ. ఇలా చెప్పాలంట. వినే వాళ్ళకి అలా చెప్పాలి. మీరు అలాగే చెప్పాలి. వాళ్ళకి అలాగే వినేలా చేయాలి. దీనివల్ల మీకేమొస్తుంది? వాళ్ళకేమొస్తుంది? ఇలా సెక్సే లేనప్పుడు వినే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? చెప్పేవాడికి కూడా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? బూడిదలో పోసిన పన్నీరే కదా అని అనుకోవచ్చు. కానీ అలాగే చెప్పాలనమాట. అంటే ఉదాహరణకి వాడు పెళ్ళాన్ని చేసుకున్నాడు. పెళ్ళాన్ని చేసుకొని దాన్ని దెంగుతలేడు. పెళ్ళాన్ని దెంగుతలేడు. దెంగుకుంటే దెంగి దాన్ని సుఖపెట్టాలే. దెంగి వీడు సుఖపడతాడు కదా! కామంతో వీడు దెంగుతాడు. కామంతో అది దెంగించుకుంటది. కోరికలు తీర్చుకుంటది. కానీ ఈ 2 లేవు. పెళ్ళాన్ని చేసుకున్నాడు దెంగుతలేడు. అది దెంగమంటలేదు. కానీ వీడి ముందు అది నగ్నంగా ఉంటుంది. దాని ముందు వీడు నగ్నంగా ఉంటున్నాడు. అన్నీ ఉన్నాయి. అది వీడిని చూస్తుంది. వీడిని అది చూస్తుంది. దాన్ని వీడు చూస్తాడు నగ్నంగా. కానీ దెంగుతలేడు. అది దెంగమంటలేదు. మరి ఇప్పుడు ఎందుకు కోరికలే లేనప్పుడు దానికేమొస్తుంది? వీనికేమొస్తుంది? సెక్సే లేదు ఇద్దరి మధ్య. ఇద్దరు నగ్నంగా ఉంటున్నారు. చూసుకుంటున్నారు కానీ సెక్సే లేదు. ఆమెకు లేదు, వీనికి లేదనుకో. ఎందుకు? వేస్టే కదా! కంటెంట్ ఇలా చెప్పండి. అంటే ఒక సెక్స్ గురించి సెక్స్ లేకుండా చెప్పండి. సెక్స్ ఫాంటసీలు, బూతు, అశ్లీలం, శృంగారము, భరించలేని కామంతో ఎన్నో చేస్తారు కదా ఫాంటసీలు. సో, అవన్నీ కూడా కామం లేకుండా చెప్పండి. కామం లేకుండా వాళ్ళు వినాలి. సో, ఇలా చెప్పండి కంటెంట్ గురించి. అయితే నేను సెక్స్ గురించే కాదు, నేను ఒక ట్రెడిషనల్ విషయాన్ని కూడా ఫాంటసీలు ఎన్నో ఉంటాయి మనకు. ట్రెడిషనల్ విషయాలు, సాంప్రదాయమైన విషయాలు ఉంటాయి. చివరికి భక్తి కూడా ఉంటుంది. ఈ భక్తి కూడా భక్తి లేకుండా భక్తి గురించి చెప్పండి. అలా నాస్తికత్వం అంటలేను. అదే భక్తిని చెప్పండి. కానీ భక్తి అనే రసం లేకుండా భక్తి గురించే చెప్పండి. అట్లా చెప్పాలన్నమాట. అలాగే సెక్స్ లేకుండా సెక్స్ గురించి చెప్పండి. సెక్స్ ఫాంటసీలు చెప్పండి. బూతు, సెక్స్, అశ్లీలము ఆ ఫీలింగ్స్ లేకుండా చెప్పండి. ఆ ఫీలింగ్స్ కలిగించకుండా చెప్పండి. ఆడవాళ్ళకే చెప్పండి. అప్పుడు అందులో ఏ తప్పు లేదు. వాళ్ళు వింటారు, మీరు చెప్తారు. తప్పే ఉండదు. కానీ ఇలా చేయడం వల్ల మీరు చెప్పగలుగుతారన్నమాట. ఏ విషయమైనా చక్కగా చెప్పగలుగుతారు. వాళ్ళు కూడా చక్కగా వినగలుగుతారనమాట. అది ట్రెడిషనల్ విషయమైనా సరే, సెక్స్ కాదు, మంచి ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే చెప్పాలి. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఒక వంట చేస్తే రుచి తెలుసుకొని వంట చేస్తాం. వంట చేసి ఆ రుచి తెలుసుకుంటాం. తెలుసుకొని రుచిగా చేస్తాం. చేసి పక్క వాళ్ళకు వడ్డిస్తాం. వాళ్ళు కూడా ఆ రుచిని చూస్తారు. వాళ్ళు కూడా తింటారు కదా! కానీ ఇక్కడ వంట వండినోనికి వంట రుచి తెలియదు. రుచి తెలిసి వండలేదు. అది ఎలా ఉంటుందో తెలియదు. అయినా వంట చేసినాడనమాట. దాన్ని అవతల వాళ్ళకి వడ్డించడు. మరి వాళ్ళకి ఎట్లుంటుందో కూడా తెలియదు. వాళ్ళు తింటాను. అప్పుడు ఎట్లుంటుంది? అంతా గుడ్డి చేసిండు.
కదా! వీనికి రుచి తెలవదు. రుచి తెలిసి వండలేదు. అలాగే దాన్ని అవతలోళ్ళకి వడ్డించండు. మరి వాళ్ళకెట్టుంటదో గూడా తెలవదు గదా! అదొకవేళ చేదుగుండొచ్చు, కషాయం ఉండొచ్చు, రుచి ఉండకపోవచ్చు. కదా! గుడ్డిగేసిండు. వాళ్ళు గుడ్డిగా తింటాళ్ళు, గుడ్డిగా వండిండు. అప్పుడెట్లుంటది? ఇదిగో ఇలా చెప్పాలంట మీరు ఒక కంటెంట్. ఎందుకంటే ఏ కంటెంట్ అయినా మనం ఒక అనుభూతి, అనుభవంతో ఆస్వాదించి మనం చెప్తాం కదా! ఇప్పుడు సెక్స్ ఉన్నది. సెక్స్ ఫాంటసీ చేస్తాం. కామంతో చేస్తాం. కామంతో ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తాము. వాళ్ళు కూడా అదే కామంతో వింటారు. కానీ ఇక్కడ ఫాంటసీ, సెక్స్ ఫాంటసీలో సెక్స్ లేదు, కామం లేదు. కేవలం దాన్ని గుడ్డిగా చెప్తున్నాం అనమాట. అదే సెక్స్ గురించి. వాళ్ళు గుడ్డిగా వింటున్నారు ఆ విషయాన్ని. అప్పుడు నీకు తెలవదు దాంట్లో సెక్స్ ఫీలింగ్స్, వాళ్ళకు సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయనేది కూడా మనకు తెలవదు. వాళ్ళకి కలుగుతాయో లేదో కూడా తెలవదు. అయినా చెప్తున్నావు. నువ్వు సెక్స్ ఫీలింగ్స్ లేంటనే చెప్తున్నావు ఆ ఫాంటసీని. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ సెక్స్ ఫీలింగ్ జీరోగా ఉంటది కదా! ఇలా చెప్పండి. మీరు సెక్స్ ఫాంటసీని ఇలా చెప్పండనమాట. నిర్గుణంగా చెప్పండి. అంటే సెక్స్ ఫీలింగ్స్ లేకుండా చెప్పండి. సెక్స్ ఫీలింగ్స్ లేకుండా షేర్ చేయండి. వాళ్ళకేమొస్తది? మీకేమొస్తదంటే ఎవరికీ ఏం రాదు. కానీ ఇలా చెప్పాలంటూ. ఇప్పుడు ఈజీగా ఉంటది చెప్పడానికి. వాళ్ళకి వినడానికి ఈజీగా ఉంటది. బావుంటదనమాట. అంటే ఒక సెక్స్ అని కాదు. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి. ఏ కంటెంట్ అయినా. ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. మొగుడు పెళ్ళాలి. కానీ ఇద్దరిలో సెక్స్ ఫీలింగ్స్‌లో భార్యాభర్తలు అనే ఫీలింగ్సే లేదు. కామమే లేదు. అయినా సరే ఇద్దరు ఎంచక్కా సెక్స్ చేసుకుంటున్నారు. రొమాన్స్ చేసుకుంటున్నారు. శృంగారంలో పాల్గొంటున్నారు. భావప్రాప్తి పొందుతున్నారు. సేమ్ మొగుడు పెళ్ళాలాగానే ఉంటున్నారు. కానీ సెక్స్ ఫీలింగ్స్ లేవు. సెక్స్‌కి అతీతంగా చేస్తున్నారు. ఇదంతా సెక్స్ లేకుండా చేస్తున్నారు. భావప్రాప్తి పొందుతున్నారు. అంతా ఉంది సెక్స్. కానీ సెక్స్ ఫీలింగ్ లేకుండా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా చెప్పండి మీరు ఒక కంటెంట్‌ను ఆ ఫెయిల్ లేకుండా చెప్పండి. అంటే బూతు అయినా, శృంగారమైన, నీతి అయినా, న్యాయమైన, అశ్లీలమైన ఏదైనా అది లేకుండా చెప్పండి. దానికి అతీతంగా దాన్ని చెప్పండి. అలాగే నా ఇలా చెప్తే కంటెంట్ మీరు చక్కగా చెప్పగలుగుతారు. వినేవాళ్ళు కూడా వినగలుగుతారు. కెమెరా ముందు కంటెంట్ ఎలా మాట్లాడాలి అంటే, మన శత్రువును ఠాప్ అని చంపదెక్కలు కొడతాం. ఎందుకంటే వాడు తప్పు చేశాడు కాబట్టి కొట్టాలనే కొడతాం. కానీ ఒక వ్యక్తి తప్పు చెయ్యని వ్యక్తిని ఠోప్ అని కొట్టిండు. శత్రువుని కొట్టినట్టే. కానీ ఇందులో పగ లేదు, ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. ఎందుకంటే అతను తప్పు చేయలేదు. ఇతను తప్పు చేశాడని కొట్టలేదు. కానీ శత్రువుని కొట్టినట్టే కొట్టిండు. శత్రువుకి తాకినట్టే దెబ్బ తాకింది. కానీ ఇందులో ఎలాంటి వ్యతిరేకత లేదు, కోపం లేదు. చూసారా? కూల్‌గా నార్మల్‌గానే కొట్టిండు. శత్రువుని కొట్టినట్టే. కానీ ఇలా పగ, ద్వేషం లేదు, కోపం లేదు. కానీ దెబ్బ తాకింది కదా! ఇట్లా చెప్పండి కంటెంట్ అనేది. అంటే మామూలుగా సెక్సు, బూతు, అశ్లీలము, ఫాంటసీ అనేది మనం బూతులు చెప్తాం కదా! మాట్లాడతాం కదా! బూతు కోసమే మాట్లాడతాం. సెక్స్ కోసమే మాట్లాడతాం. అశ్లీలాన్ని అశ్లీలం కోసమే మాట్లాడతాం కదా! అలా చెప్పకండి. అదే అశ్లీలం, అదే బూతు, అదే సెక్సు, అదే ఫాంటసీ మాట్లాడండి. కానీ అలా కాకుండా పాజిటివ్‌గా మాట్లాడండి. అంటే మంచిగా మీరొక మంచి సెక్స్ లేకుండా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడతారు? బాగున్నారా అండి? ఏం చేస్తున్నారు మేడం, మేడం అని మాట్లాడతారు కదా! అలాగే మాట్లాడండి. కానీ అది ఈ బూతు, సెక్సు, అశ్లీలం ఉండాలి. కానీ అందులో ఆ ఉద్దేశ్యం ఉండకుండా దాన్ని చెప్పండి. ఓకే. వాళ్ళు కూడా వింటారు. మీరు చెప్తారు. ఇలా మీరు ఒక సెక్స్ కంటెంటే కాదు, ట్రెడిషనల్ కంటెంట్, పాజిటివ్ కంటెంట్ కూడా ఇలా పాజిటివ్‌గా చెప్పండి. ఓకే. ఒక పురుషుడు శృంగార సమస్యలు లేడీ డాక్టర్ వినొచ్చు వైద్యపరంగా. కానీ బయట ఎవరైనా వింటారా? హస్తప్రయోగం చేసుకుంటాను, కోరికలు తట్టుకోలేకపోతున్నాను, పండిపోతున్నాను, ఇంకా బుడ్డ దిగింది అంటారు చూసినావా మగళ్ళకి అవన్నీ, గట్టిపడుతుంది, నిక్క పొడుచుకుంటుంది. ఇలాంటియన్నీ ఆడవాళ్ళకు చెప్పరు. ఆ! సెన్సార్ పాటిస్తారు మగవాళ్ళు. ఆడవాళ్ళు వినరు. వింటే తప్పుపడతారు. సమాజం తప్పుపడుతుంది. కానీ ఇక్కడ అబ్బాయి ఓపెన్‌గా అమ్మాయికి చెప్తున్నాడు. అమ్మాయి కూడా ఓపెన్‌గా వింటుంది. కానీ ఇందులో ఎలాంటి సెక్స్ ఫీలింగ్ లేదు. కావాలని చెప్పడం లేదు. ఆయనే నార్మల్‌గా ఒక సబ్జెక్ట్‌లాగా చెప్తున్నాడంట. ఎడ్యుకేషన్ పరంగా చెప్పుకుంటున్నాడు తన బాధ. తను వింటుంది. అతను చెప్తున్నాడు. ఇగో ఇలా అన్నట్టు నీ సెక్స్ ఫీలింగ్స్, ఫాంటసీ అనేది ఓపెన్ చేయాలి ఆడవాళ్ళ ముందు కూడా. చేయరని చోటు కదా! అయినా ఆడ చేయాలి. కానీ సెక్సువల్‌గా చేయొద్దనమాట. అప్పుడు వాళ్ళు సెక్సువల్‌గా తీసుకోరు. ఇలా ఓపెన్‌గా మాట్లాడాలి. ఏ విషయమైనా సెక్స్ అని కాదు ఏ విషయమైనా ఇలా మాట్లాడాలి కెమెరా ముందు.